యోహాను సువార్త 2:17. నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ఎవరింటిని గురించిన ఆసక్తి? దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటున్నాడు ఇక్కడ. కీర్తనాకారుడు కూడా ఈ మాటలు వ్రాస్తూ ఉన్నాడు. నీ ఇంటిని గురించిన ఆసక్తి. మనకి కూడా దేవుని ఇంటిని గురించిన ఆసక్తి, అనగా దేవుని గురించిన ఆసక్తి మనం కలిగి ఉండాలి. కలిగి ఉన్నామా? రాను రాను ఆసక్తి సన్నగిల్లిపోతూ ఉంది. మీకు ఏ విషయాలలో ఆసక్తి ఉంది అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే ఏం చెప్తారు? రకరకాల ఆసక్తులు ఒక్కొక్క వ్యక్తికి. తను చేస్తున్న పనిలో ఆసక్తి, ఇంకొద్ది మందికి రకరకాల ఆసక్తులు. ఇంకా వ్యాపారం అభివృద్ధి చేసుకోవడంలో ఆసక్తి, మనకున్న అర్హతలు పెంచుకోవడంలో ఆసక్తి, గొప్ప గొప్ప ఇళ్ళు కట్టుకోవడంలో ఆసక్తి, ధనార్జన చేయడంలో ఆసక్తి, ఇంకా అధికారాన్ని పెంచుకోవడంలో ఆసక్తి. చాలామందికి రకరకాల ఆసక్తులు. చాలామందికి ప్రయాణాలు చేయడంలో ఆసక్తి. ఎవరి వ్యాపకాలు వారివి కాదంటారా? ప్రభు అన్నాడు, అందరూ తమ సొంత కార్యములనే చూస్తున్నారు, కానీ నా కార్యాలు ఎవరూ చూడడం లేదు. ఆయన కార్యాల ఎడల ఆసక్తి తగ్గిపోయింది. మీకు నిజంగా ఆసక్తి ఉందా? మరి ఆయన కొరకు మీకు ఆసక్తి ఉన్నప్పుడు ఆయన కొరకు మీరేం చేశారు? ఒకసారి ఆలోచించండి. నేను నా దేవుని కొరకు ఇది చేశాను అని చెప్పగలరా? ఆసక్తిని జీల్ అంటాం. ZAL జీల్ అంటాం. అనగా స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఆర్ డెవోషన్. దేవుని ఎడల మనకు ఏంటంటే ఆసక్తి, అపేక్ష, ఆయన ఎడల భక్తి, ఇంటెన్స్ ఎంతూజియాజం, ఆయన కొరకు మన ఉత్సాహం మనం కలిగి ఉండడం. ద స్ట్రాంగ్ ఎనర్జీ అండ్ ఇమ్మెన్స్ ప్యాషన్ ఆయన కొరకు మనం కలిగి ఉండాలి. ఉన్నారా అలాగా మీరేమన్నా? యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తి అంటున్నాడు యోహు. యెహోవాను గురించి నాకు కలిగిన ఆసక్తి. రథం మీద వెళుతూ అంటున్నాడు. మీకున్నదా ఆసక్తి? ఆయన కొరకు మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన పని ఎడల ఆసక్తి, పరిచర్య ఎడల ఆసక్తి, సువార్త ప్రకటించడం ఎడల ఆసక్తి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఆసక్తి, అనేక ఆత్మల సంపాదనలో ఆసక్తి కలిగి ఉండాలి మనం. ఇదినా ఆసక్తి ఉన్నదా? పౌలు గారు తన ఆసక్తి గురించి చెప్తున్నాడు. ఆసక్తి అవసరం అంటున్నాడు. ఆ ఆసక్తి ఆయన్ని సువార్త ప్రకటనలో ప్రాణాలు అర్పించినట్లుగా చేసింది. ఆయన అంటాడు, సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద ఉంది, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. ఆసక్తిని పెంచుకోండి. మీ ఆసక్తులు అవి దేనికి పనికిరావు, కానీ దేవుని గురించి అయిన ఆసక్తి మనకి అవసరమే. చివరి దినాల్లో ఆసక్తిగా ప్రభువునికి అప్పగించిన పని చేయడం, అప్పగించిన బాధ్యతలు నెరవేర్చడం. 1 కొరింథీ పత్రిక 4:2 గృహ నిర్వాహకులలో ప్రతి ఒక్కడు కూడా నమ్మకమై వాడు అయ్యుండుట ఆవశ్యకం అని చెప్పబడినట్లుగా మనం ఎక్కడ దేవుడు మిమ్మల్ని ఉంచాడో, ఏ బాధ్యత మీకు అప్పగించాడో, అది చిన్నదా పెద్దదా కాదు, ఆ పనిలో మీరు ఆసక్తిగా దేవుని కొరకు పనిచేయండి. ఫినెహాసు ఆ యొక్క సమాజంలోకి పాపము వచ్చినప్పుడు దేవుని కోపం వచ్చి తెగులు పంపించాడు. కానీ ఫినెహాసు దేవుని ఎడల కలిగి ఉన్న ఆసక్తి చేత ఆ తెగులు నివారించాడు. ఆ పాపము చేయుచున్న స్త్రీ పురుషులిద్దరిను ఈటెతో నేలకు దించి చంపేశాడు. తెగులు ఆగిపోయింది. దేవుడు అంటున్నాడు మోషేతో, నేను ఓర్వలేని దానిని ఫినెహాసు ఓర్వలేకపోయాడు.
నేను సహించలేని దాన్ని ఫినెహాసు సహించలేకపోయాడు. నా ఎడల ఫినెహాసుకున్న ఆసక్తి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. అందుకే నేను అతనితో నిబంధన చేసేదను అని అంటున్నాడు. మరి మన సంగతి ఏంటి? నిబంధన. దేవుడు మీకు ఒక పని అప్పగిస్తే ఆసక్తిగా చేయండి. ఒక బాధ్యత అప్పగిస్తే ఆయనకి లెక్క అప్పగించాలి అన్న ఆసక్తితో ఆ బాధ్యతను చేయండి. సంఘంలో పరిచారకులుగా ఉన్నారా? ఆసక్తిగా చేయండి. బయట సువార్త పరిచర్యలో పత్రికలు పంచేవారిగా ఉన్నారా? ఆసక్తిగా చేయండి. వాక్యాన్ని ప్రకటించే వాళ్ళగా ఉన్నారా? ఆసక్తిగా చేయండి. పేతురుని చెరసాల్లో వేశారు. ఆ ముందు రోజు యాకోబును ఖడ్గంతో చంపించాడు హేరోదు. తెల్లవారితే పేతురును చంపుతారు. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేశాను. మీరు ప్రార్థన చేస్తున్నారా? అత్యాసక్తితో ఆసక్తితో ప్రార్థన చేయండి. యాకోబు భక్తుడు ఏలియాను గురించి రాస్తున్నాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ అతడు ఆసక్తి మనల్ని దేవుని కొరకు బలమైన కార్యాలు చేసేటట్టు. ఆసక్తి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఆసక్తి మనకు ఒక తెగింపునిస్తుంది. ఆసక్తి పోరాటే శక్తినిస్తుంది. ఆసక్తి విశ్వాస జీవితంలో ముందుకు తీసుకువెళ్ళే స్థాయిని నీకు కలిగిస్తుంది. అందుకే నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షిస్తుంది. మనకు ఉండాల్సిన ఆసక్తి దేవుని గురించి, దేవుని ఇంటిని గురించి ఆసక్తిని కలిగి ఉందాం.